అక్క మనం ఎంత అదృష్టవంతులం కదా, ఎంత మంచి ఇంటికి పడినాము. మా అన్న తమ్ముళ్ళు ఎంత బాగుంటారు కలిసిమెలిసి. అవును ప్రీతి, బాగా కలిసిమెలిసి ఉంటారు నువ్వు అందరూ. కూడా ఎంత సొంత అక్కలా చూసుకుంటున్నావు అక్క. నాకు అక్కలేడిని లోటు తీర్చినావు, సొంత అక్కలా చూసుకుంటున్నావు. దాంట్లో ఏముంది చెల్లై, ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు కదా. నా దో మనం 30 ఎకరాలు కొంటాం కదా, దాంట్లో 15 ఎకరాలు నీ పేరు మీద 15 ఎకరాలు నా పేరు మీద చేయించినాను. దో ఏం జరిగినా కూడా కరెక్ట్ సరిసగం పంచుకొని కరెక్ట్ లెక్కాచారాల ప్రకారం కరెక్ట్గా ఉన్నామన్నా. దో ఇట్లా ఉండాలి మన జీవితంలో, ఎప్పుడు ఇట్లే ఉండాలి. మన పిల్లలు కూడా బాగా కలిసిపోయినారు. తోడుకోడళ్ళు వేరే వేరే ఇండ్లలో వస్తే మన ఇంటికి నిప్పు పెడతారేమో, కొంపంటిస్తారేమో, వేరే వేరే కుంపట్లు పెడతారేమో అనుకుంటే ఏం లేదన్న, బాగా సర్దుకొని పోతున్నారు. మంచి కోడళ్ళు దొరికినారు మనకు. మనం ఎంతో అదృష్టవంతులు. అవును, మన పెళ్ళాలు కూడా చాలా అదృష్టవంతులు దొరికినారు మనకి. ఆ బాబా నా పెళ్ళాం వచ్చినప్పటి నుంచి మనకు ఎక్కడ లేని ఆస్తి అంతా కలిసి వస్తుంది. కాదులేరా, నా పెళ్ళాం ద్వారా వచ్చింది. నా పెళ్ళాం అడుగు పెట్టినప్పటి నుంచి, ఈ రైట్ లెగ్ పెట్టినప్పటి నుంచి ఫుల్ అదృష్టమే అదృష్టమా. సర్లే అట్లే కానీ వదిన అడుగు పెట్టింది, మనకు అదృష్టం కలిసి వచ్చింది, సరి సగం పంచుకుందాం అంతే కదా. నమస్తే హరి సాబ్, నమస్తే సీనా సాబ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సుబ్రహ్మణ్యం వచ్చినాడా? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏం రాక మా ఇంటికి వచ్చినాడు? కూర్చోండి. ప్రీతి కాఫీ తీసుకొని రా, లాయర్ సార్ వచ్చినాడు. కూర్చోండి సార్, కాఫీ తాగిపోదురు. ఏం సార్, ఏం మా ఇంటికి ఇట్లా వచ్చినారు? ఏదో శుభవార్త తెచ్చింటాడు లేరా తమ్ముడు. మన తాత వీలునామా ఈ సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చేది. తాత వీలునామా అమల్లోకి వచ్చిందా? ఏం సార్, ఏం చెప్పినారు? మా తాత ఏం చెప్పినాడు చెప్పండి సార్, ఒకసారి చెప్పండి సార్. చెప్పండి సార్, ఏముంది చెప్తాను. అదే మీ తాత వీలునామా ఈ నెల నుంచే అమల్లోకి వస్తుంది. అవునా? కాబట్టి మీకు తెలియజెప్తామని నేను వచ్చినాను. ఏం వచ్చినా కూడా సరిసగమే రాసింటారులేనా తాత. నువ్వేమే మనం భయపడాల్సిన పని లేదు. తాతకు నువ్వంటే ఇష్టమే, నేనంటే ఇష్టమే. ప్రాణం తాతకు నువ్వు నేనంటే. చెప్పు. ఇది హౌసింగ్ బోర్డ్ లో ఉండే ఇండ్లు. ఇది 8 సెంటర్లో ఉంది ఇండ్లు. ఈ ఇండ్లు వచ్చేసి నీ పేరు మీద ఉంది. ఇది హౌసింగ్ బోర్డ్ లో ఉండేది. హౌసింగ్ బోర్డ్ లో ఉండేది. అబ్బా సూపర్. ఇది ఆడ ఓల్డ్ టౌన్ లో ఒకటి ఉంది. ఆ సందులో ఉండే ఇండ్లా? చిన్న సందు ఉంది చూడు, 4 సెంట్ ఇండ్లు. 4 సెంట్లో ఆ ఇండ్లు నీ పేరు మీద ఉంది. అది ఇంకోటి ఇప్పుడు గుత్తి బైపాస్ లో, గుత్తి హైవేలో అంటే హైదరాబాద్ పోయే హైవేలో 30 ఎకరాలు ఉంది కదా. 30 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు, నాకు 15 ఎకరాలు ఉంటది. దాంట్లో వచ్చేసి నీకు 18 ఎకరాలు. 18 ఎకరాలా? నిన్నకి వచ్చేసి 12 ఎకరాలు. 12 ఎకరాలేనా? ఈ వీలునామాలో పట్టుకో. 18 ఎకరాలు ఇట్టింది సార్. మీ తాత రాసిందే నేను ఇస్తాను. 18 ఎకరాల పత్రం ఇది. నువ్వు బాగుండవే. ఇద్దరికి వస్తుంది అది. అదే 12 ఎకరాలు, నాకు 18 ఎకరాలు కదా. నేను 18 ఎకరాల్లో నేనే ముందర పెట్టుకుంటాను. బంగారు. ఈ గోల్డ్ అనేది మొత్తము 2 కేజీల 50 గ్రాములు ఉంది. ఇది అమ్మయ్యా, 2 కేజీల 50 గ్రాములు, 1,20,00,000 సార్. మీ తాత అంత సంపాదించినాడు, ఏం చేసినాడో ఏమో మళ్ళా ఎట్లా సంపాదించినాడో తెలియదు. ఎట్లయితుంది? మీ తాత రాపించిండేదే ఇది. నీ కార్తకు రాసిచ్చి సంతకం పెట్టాను నాకు చెప్తాను. మీ తమ్ముడు కూడా చెప్తాను కదా, నాకు అంత తక్కువ రాసినాడు. మీ తాతను అడుగు పోయి. చెప్పండి సార్, చెప్తా. 2 కేజీల 50 గ్రాములు ఉంది. ఆ 2 కేజీల 50 గ్రాముల్లో 1.5 కేజీ నీ పేరు మీద రాసినాడు. అబ్బా. ఇంకోటి మిగతాదంతా 550 సర్లే సరిపోతుంది. 1.5 కేజీ నీ పేరు, నా పేరు మీద. ఇవి వీలునామా పత్రాలా సార్? ఇవన్నీ ఇంకా వీలునామా పత్రాలు. ఇంకా ఆడ ఈడ చిన్న చిన్నవి ఉన్నాయి. కమలానగర్ లో ఒక షాప్ ఉంది, 2 సెంట్లది. అది నీ పేరు మీద. తాతో అసలు తాత నీకంత ప్రేమ తాత. ఫస్ట్ రోడ్ లో ఒకటి టీ స్టాల్ కట్టించినాడు, అది 1 సెంట్ ఉంది. అది నీ పేరు మీద రాసినాడు. అది నీ వీలునామా. నువ్వు టెన్షన్ పడద్దు. అది ఏమున్నా కూడా మీ తాతను అడుగు. ఏంటి సార్, మా తాత నా మీద ఇంత ప్రేమ చూపించినాడు. ఇంకేమన్నా ఉన్నాయి సార్ పత్రాలు? ఇంకేమన్నా ఉన్నాయా? ఆస్తులు రాసిచ్చేటివి ఏమి రాసినాడు? నీ తలకాయ రాసినాడులే. మా తాత కానీ బతుకుంటే పీక పట్టుకునేవాడు నేను. ఏది ఇంత తక్కువ రాసినాడు, వానికి అంత ఎక్కువ రాసినాడు. ఏం లేరు నువ్వు కరెక్ట్ చూసినావా లేదా? విన్నామా?